ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన చంద్రు రవి. కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన చంద్రు రవి అనే దళిత రైతుపై బిక్కనీరు ఎస్ఐ భూమి విషయంలో వేధిస్తున్నాడని కామారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. అనంతరం చంద్రు రవి రంజిత్ మాట్లాడారు. మా అమ్మ పొంటి ఉన్న భూమి మా ముగ్గురి అన్నదమ్ముల పొంటి అయింది, కానీ భూమి కొంత కొన్నాము, అది కాలేదు. దానికి కలెక్టర్కు మేము ఫిర్యాదు చేసినాం. తర్వాత అవుతుందని వాళ్ళు అన్నారు. ఆ భూమిలో మేము సాగు చేసుకుంటూ ఇన్ని రోజులు జీవనోపాధి గడుపుతున్నాం. అటువంటి దాంట్లో రామంపేట గ్రామ నివాసుడు సిద్ధరాములని, మురికి సిద్ధరాములని, ఇది నా జాగాని నన్ను బెదిరింపులు 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఎస్ఐలు పోయారు, 4వ ఎస్ఐ ఈసారి వచ్చిండు. వచ్చి పిలిపించిండు. ఆర్ఐ ఇట్లా వాళ్ళు వచ్చిర్రు, సర్వే చేసిర్రు, ఇది నీదే భూమి సపడే కూకోమని చెప్పారు. చెప్పినాక వారం 10 రోజులకు మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్కు నీ మీద కేసు అయిందని పిలిపిస్తే కేసు ఎందుకు అయితే సార్, ఇది నాదే భూమి, పాస్బుక్లు ఉన్నాయి కనుక నీది దొంగ భూమి రావు, పాస్బుక్లు నీది కాదు, నీ జాగానే కాదు, అది కాదంటారు అని తిరుగులు చెప్తురు అని అంటే, ఎవరు చెప్తారో అక్కడ చూపెట్టండి సార్, ల్యాండ్ మీదకి వస్తే నాకు అర్థమవుతుంది. మీరు పోలీస్ స్టేషన్లో ఇట్లా కరెక్ట్ కాదు సార్ అని నేను పిటిషన్ ఇచ్చిన. మా భార్యతో పిటిషన్ ఇప్పిస్తే మా భార్యను బయటకు నూకేసి నన్ను లోపడేసి కొట్టిండు. వీడియో దిగని నేను అన్నా. మా భార్యను బయటకు నెట్టేసి నన్ను లోపటేసి కొట్టిండు. భూమిలోకి అడుగు పెడితే నిన్ను చంపి పారదెంగుతా, భూమిలోకి అడుగు పెట్టినావు అనుకో కొడుతా, మళ్ళీ నువ్వు మళ్ళాటంకలు కనిపిస్తే నేను చంపేస్తా అని ఎస్ఐ సార్ నన్ను బెదిరిస్తే మళ్ళీ సరే అనుకున్నా. జాగడికి ఆయన రామంపేట మురికి సిద్ధరాములు అన్నట్టు ఆయన వచ్చిండు. నా సార్ మా పెద్దమల్లారెడ్డి శివార్లా నీకెక్కడిది భూమి, నా భూమిలోకి వచ్చి నువ్వెందుకు ఇబ్బంది పెడుతున్నావు నన్ను అన్న, నువ్వు వెళ్ళిపోవా అని అనగానే వెళ్ళిపోయి నేను పొద్దున మళ్ళీ బాయికాడికి వస్తున్నా. మా మధ్యలో తువ్వలో దొరికించుకొని నా ఫోన్ గుంజుకోరు, చాపి గుంజుకున్నారు. ఈరోజు పొద్దున చాపి గుంజుకున్నారు, ఫోన్ గుంజుకున్నారు, నన్ను ఘోరంగా కొట్టిర్రు. ఈ దవడలన్నీ కొట్టిర్రు, రెక్కలు అంచేసిర్రు, కడుపులో గుద్దిర్రు, రక్తం వెళ్ళకుండా కొట్టి మేము ఎస్ఐ దగ్గరికి పోయి మాట్లాడదామని అంటే ఎస్ఐ చంపిరమ్మన్నాడు రా అని వాళ్ళ ఇద్దరు కొడుకులు చెప్పారు. నాకు ఎస్ఐ మీద గూగుల్ పట్టి నేను ఈడి దాకా రావాల్సి వచ్చింది. ఈ ఎస్పీ ఆఫీస్కి వచ్చిన, కామారెడ్డికి ఫిర్యాదు చేస్తే బిక్నూరు సిఐకి కంప్లైంట్ చేస్తే బిక్నూరు సిఐకి రాస్తున్నా అని చెప్పిండు. సరే సార్ అని చెప్పిన. మరి అక్కడికి పోతే వాళ్ళు సంప్రదిస్తారా లేదా, నన్ను ఇంత ఇబ్బంది పెడుతురు, అందుకే పోలీస్ స్టేషన్ అంటే నాకు విరక్తి వచ్చింది. నాకు పోలీసు వాళ్ళు అంటేనే బుగులు పుడుతుంది. ఏం చేస్తారో కూడా నాకు తెలియకుంటున్నది, నా ప్రాణానికి భయం ఉంది. పొద్దున్నే 8 గంటల ప్రాంతానికి అందరు తిరిగే టైంలోనే నన్ను దొరికించుకొని అట్లా ఘోరంగా కొట్టిరు. అటువంటి అప్పుడు నేను బైకడికి ఎప్పుడైనా వెళ్తుంటా, నాకు ప్రాణ భయం ఉంది. నన్ను ఎస్ఐ సారు చంపేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయనే మరి సారే బలం ఇస్తుండేమో, నా చాపి గుంజుకున్నాడు, నా ఫోన్ గుంజుకున్నాడు. సార్ బలం ఇస్తేనే ఆయన నన్ను ఇట్లా కొట్టిండు. అందుకే నన్ను సార్ మీద నేను ఫిర్యాదు చేస్తున్నా. ఆయనను దయచేసి ఆయనను తీసేయగలరని కోరుతున్నా. నేను ఎస్పీ కాంప్లిమెంట్ చేసిన సిఐ గారికి, ఎస్పీ గారు సిఐ గారికి, బిక్నూరు సిఐ గారికి రాశారు. బిక్నూరు వాళ్ళ దగ్గర తీసుకున్నాము. మా అమ్మ ఉన్నప్పుడే తీసుకున్నాము. మా అన్న ఉన్నాడు, మా అన్న పేరు మీదనే రాసినాము. డివైడ్ అయినాం కాబట్టి వాళ్ళ జాగా అలాకు ఉన్నది. అయితే ఇటు భూమి ఇది ఎక్కకపోతే మేము కలెక్టర్ కాంప్లిమెంట్ చేసినాం. అప్పటికే ఈ ధరణి బంద్ అయింది. ఈ జాగా ఎక్కలేదు, కొంత ఎక్కింది, కొంత ఎక్కలేదు. ఇది ఎక్కాలని మేము కలెక్టర్ కాంప్లిమెంట్ చేసినాం. సరే ఎక్కిస్తామని రిటర్న్ కలెక్టర్ కూడా మాకు చెప్పడం జరిగింది. ఎక్కుతుంది, మీరు దిగులు పడకూరని కలెక్టర్ గారు మాకు చెప్పిండు. అట్లనే ఈసారి మాకు ఈ మ్యాప్ ఉంది, దాంట్లో ఈ మ్యాప్ ఉంది. ఏది లేదు అని ఎస్ఐ గారు మమ్మల్ని బెదిరిస్తుండే, ఇవన్నీ దొంగ ఇరా అని అంటే మేమైతే తయారు చేయలేము కదా సార్, మేమైతే తయారు చేయలేము. ఇప్పుడు గవర్నమెంటే వచ్చి తీసింది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు మేము దొంగతనం మేము చేయలేము. గవర్నమెంట్ మాకు భూమి లేకపోతే గవర్నమెంట్ ఇచ్చింది, దాంట్లోనే జీవనోపాధి కల్పించుకుంటుంది. ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మమ్మల్ని ఇది నీది కాదు రాబాయ్, నువ్వు ఇంట్లో కష్టపంటే చంపి పారదెంగుతా, నక్కరదెంగుతున్నావు అని నన్ను ప్రతిసారి బెదిరింపులు జరుగుతున్నాయి. నాకు ప్రాణ భయం ఉంది సార్. ఇటువంటి పెద్దమల్లారెడ్డి గ్రామం, మండల్ బిక్నూరు, జిల్లా కామారెడ్డి. అయితే మాకు గత 3 సంవత్సరాల నుంచి భూమి విషయంలో గొడవలు అవుతున్నాయి రామంపేట సిద్ధరాములతోటి. అయితే గొడవలు అయినప్పుడల్లా ఆనంద్ గౌడ్ సార్ ఎస్ఐ ఉండే, ఆయన పోయిన తర్వాత సాయి కుమార్ వచ్చిండు.
ఆయన పోయిన తర్వాత ఈయన ఆంజనేయులు సార్ వచ్చిండు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నన్ను ఏం పిలవలేరు. కానీ అయితే పోయిన ఇయర్ జూన్ 8 తారీఖు నాడు గొడవ అవుతుంది, ఒక్కొన్ని చూసి బాగా గొడవ పెడుతురు అంటే నేను పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎస్సీ వాళ్ళు, మీరు మాల మాదిగోళ్ళు, మేము ఏం చేసినా మీరు పడాలి, మేము కులానికి ఎక్కువ వాళ్ళము, ఏం చేసినా పడాలంటే, ఇంకా కుల మతాలు ఉన్నాయన్న, ఎందుకంటున్నావు నువ్వు అట్లా, నేను ఇప్పుడే పోయి కేసు పెడతాను, వచ్చి కేసు పెడితే ఏం రిసీవ్ చేసుకోలేరు, సరే ఇక ఫోన్లే అని సపోర్ట్ వచ్చినాం. అప్పటి నుండి భూమిలోకి రాలేడు, ఏం లేక మళ్ళీ ఈ 1 మంత్ నుంచి వచ్చిండు. పోయిన నెల 6 తారీఖు నాడు అట్లా వచ్చిండు, మే 6 తారీఖు నాడు వచ్చిన తర్వాత కేసు అయింది. 3 కేసులు ఉన్నాయమ్మా, రావాలని ఆయనకు సతాయిస్తే, ఎస్ఐ సార్ నన్ను ఇట్లా సతాయిస్తుండు, రావాలంటుండు, పోతున్నా నేను, లేకపోతే ఫోన్ ఇవ్వమంటుర్రు, లేకపోతే నన్నన్న రమ్మంటుర్రు అంటే, మరి సరే వెళ్ళంటే వెళ్ళిండు. ఒక రోజు మొత్తం ఉంచుకుండు, ఆ రోజు ఏం చెప్పలేదు. మళ్ళీ తెల్లారి రావాలి ఖచ్చితంగా, నీ మీద కేసు అయింది, షూరిటీలను ఇవ్వాలంటే, షూరిటీ ఎందుకు ఇస్తాము అని నేను వెళ్ళిన. మరి నన్ను ఇట్లా అంటే ఏమి, సాయి కుమార్ ఉన్నప్పుడు నన్ను ఏం రిసీవ్ చేసుకోలేడు, మరి నేను ఇచ్చిన కంప్లైంట్ అని నేను వెళ్ళి, మరి పోయిన ఇయర్ ఇట్లా అన్నాడు సార్ అని నేను రాసిస్తే, అది తీసుకొని నా వెనకాల ఉన్న నా భర్తను కాలర్ పట్టి గుంజి ఏం లంచకథలు పడనీకి వస్తురా, ఎట్లా వచ్చిర్రు మీరు, అన్నీ నువ్వు వేసేటి వేషాలన్నీ ఇవే వేస్తున్నావు కదరా అని కాలర్ పట్టి ఈ గోడకు ఆ గోడకు నెట్టిండు. సార్ మీరు అది పద్ధతి కాదు, మీరు అట్లా ఎందుకు వేస్తుర్రు, నువ్వు బయటకు నడు, వీళ్ళు ఉండకంటే ఇల్లు అనుకుంటున్నావు అమ్మ, దొబ్బై బయటకు నడు నువ్వు ఫస్ట్ అని నాకు బయటకు పంపించి డోర్ వేసిన తర్వాత నేను ఇళ్ళకి ఎంపీటీస్కి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అట్లనే గోడకుండి చూస్తే ఈయన నా రూమ్లోకి నెట్టిండు, చైర్ మీద కూర్చుండి షూలు వేసుకుంటుండు. నేనేమనుకున్నా అంటే షూలతోటి కాళ్ళతోటి కొట్టిండేమో, తన్నిండేమో అని నేను అనుకున్నా. సరే అనుకొని ఇక వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇక సాయంత్రం దాకా ఉంచుకుండు. నేను మళ్ళీ వెళ్ళి సార్ పంపించారా అంటే, పంపిస్తామా అని సాయంత్రం పంపించిండు.